డివిజన్లో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వారికి ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి అర్జీ ఇచ్చినాం. అదేమంటే 1953లో మన బళ్ళారి మనకు అనుబంధంలో ఉండేది. ఇప్పుడు మనకు అనుబంధంలో లేదు. అది అనుబంధంలో ఉందని రైల్ రోడ్ ఇట్లేసినారు. మన బళ్ళారి మన జిల్లా కదా, జల్దీ పోవాలని రైల్ రోడ్ ఇట్లేసినారు. ఇప్పుడు మనకి అనంతపురం జిల్లా రాయలసీమకు అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎప్పుడు పోలా, అనంతపురం రాజరికం నుండి బళ్ళారి, బళ్ళారి నుండి గుంటకల్ నుండి దీనికి పోలా అనంతపురంకి గుత్తి దాటుకొని ఇట్లుంది రైల్వే రూటు. అందుకే ఇదంతా ఇబ్బంది అవుతుందని కదిరిజావరపల్లి రైలు ఇక్కడ వేసినారు. ఎక్కడ కళ్యాణదుర్గము కదిరిజావరపల్లి అది ఏమి జిల్లాకు పోతుందా లేదు. కాబట్టి మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏం కోరుతున్నామంటే అనంతపురం జిల్లాకి మాకి కలెక్టర్ అక్కడే ఉంటాడు. పొద్దున్నీ చదువుకున్న వాళ్ళు పోలే, ఎవరు పోవాలన్నా కూడా ఒక రైలు స్టేషన్ రైలు మనకు అనుకూల సౌకర్యం లేదు. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏమడుతుందంటే అనంతపురము, కళ్యాణదుర్గము, అనంతపురము, ఇక్కడ తాటిపత్రి, కడప, ఇక్కడ దీనికి అట్లల్లా పోవాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే రూట్ ఏర్పాటు చేయడని అడుగుతుంది. అక్కడ తిరుపతి వరకు అనంతపురము, కడప, ఇది తాటిపత్రి, ఇట్లా తిరుపతి వరకు పోవాలని అడుగుతున్నాము. పొద్దున పూట్ల 7 గంటల బండి, సాయంత్రము నైట్ 10 గంటల బండి పోతే తిరుపతి వరకు కొనసాగితే బాగుంటుంది ప్రజలకి. ఇక్కడ రాయలసీమ ప్రజలకనే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు చాలా ఇబ్బంది ప్రజలకు. ఏమి ఇబ్బంది? రైలు కొరత లేక. ఇట్లా బళ్ళారికి పోతే మనకేం అనుకూలంగా ఉందా లేదు. కాబట్టి ఇక్కడ అనంతపురం జిల్లాకి వెళ్ళాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే చూడండి, ఇప్పుడు రైలు వస్తే ఎంతసేపు ఆగాల? ఇప్పుడు గర్భవతులు వచ్చింటారు, అంబులెన్స్ వస్తుంది గంట కానీ అర్ధ గంట కానీ ఆ రైలు దాటుకునే వరకు అది అట్లే గేట్ అట్లే ఇస్తారు. కాబట్టి గేట్లు ఇప్పుడు ఈ రూట్కి 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లు కూడా చాలా ఇబ్బంది. అందుకే రైలు వాళ్ళు దానికి కూడా స్పందించి తొందరలో ముగిస్తే కూడా బాగుంటుంది అనేది. లేదంటే కింద మీకు చాలు కాకపోతే కింద అండర్గ్రౌండ్నే పెట్టండి. ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్లో, బైక్లో ఏమన్నా ఎమర్జెన్సీగా ఉంటే పోతాయి. పెద్ద పెద్ద లోడ్ బండ్లు కాల్చి ఉంటే నిదానంగా గేట్ తీసినాక పోనీ చిన్నదానికైనా అనుకూలం చేయండి. అండర్గ్రౌండ్లో పెట్టండి, పర్వాలేదు. ఏ సౌకర్యం లేకుంటే 4 గేట్ వేసి కూర్చుంటే ఏ గేట్లో పోతారనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.